చూపించుకుంటా పోతాడు మేడం. వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇష్టం ఉన్నాడు చూపించుకుంటా పోతాడు. ఎంతమంది వాళ్ళ దోస్తులు ఏమో మేడం బైక్ మీద చాలా మంది వస్తారు. మళ్ళీ మేము పోలీస్ స్టేషన్ ఆ రోజు తెల్లారి పోలీస్ స్టేషన్ పోతా అంటే మా వెనకనే వచ్చిండు వాళ్ళ డాడీ చూసుకుంటా బండి వేసుకొని. మేము ఎటు పోతే మా వెనక బండ్లు వేసుకొని తిరుగుతాను మేడం. మేము ఎట్లా బతుకుడు ఒక్క ఆడపిల్లలు పట్టుకొని నేను ఏడా బతకాల చెప్పండి. బాబు ఉంటలేడు మరి మాకు ఇంట్లో ఎవరు లేరు. మేము ఎట్లా మా బాబాయ్ ఉన్నాడు అక్కడ. మా బాబాయ్ వస్తాడు పోతాడు. మా బాబాయ్ ఇప్పుడు డ్యూటీ సరిపోదు. మాకు దర్వాజా లేవు. ఎట్లా బతుకుడో ఏందో అస్సలు అర్థమైతలేదు మాకు. ఇంకా కృషి రేపో బాబాయ్కి. మా బాబాయ్ కూడా ఇల్లు ఉండేది సంసారం ఆయన చూసుకోవద్దు. ఎప్పటికి మాతోటే ఉంటాడా? ఘోరంగా సార్ నాకైతే. మా ఇంట్లో ఏదో మేము తిప్పుకుంటా మేము బాధ మేమే చూసుకుంటాం. మేము ఒకరి ఇంటికి పోము, ఒకరి ఇంటి జాలవో ఒకరి ముచ్చడం తెలియదు. మాకు ఇవ్వదు ఏం తెలియదు. మేమే ఏదో తిన్నామా ఉన్నామా ఉంటాం. ఇన్ని రోజులు ఖాళీ ఉంది. మా ఇద్దరు వర్షాలు అయితే అదే మేడం. ఇన్ని రోజులు ఇల్లు ఖాళీ ఉంది. అమ్మ ఒక్కతే ఉండేది. ఉండేది లేకపోతే అక్క వాళ్ళ ఇంటి సైడ్ ఎవరో ఒక దగ్గర ఉండేది. తాగుడే ఏం లేదు. ఆమె రూపాయి సంపాదించింది ఇదంతా నాన్నదే. కాకపోతే ఏంటంటే ఇది ఎంటీ ఉండేసరికి వాళ్ళది అట్లా ఉందేమో అని మా వర్షన్ 100%. ఎందుకంటే ఇప్పుడు ఈ గోడ డిస్కషన్ అయినప్పటి నుంచి అయితే ఎక్కువ అయిపోయింది. ఓవరాల్ అయిపోయింది. ఇక ఫస్ట్ అన్న కొంచెం చిన్నగా డిస్టర్బెన్స్ చేయడానికి చూసిండు. కానీ ఈ గోడ డిస్కషన్ అయితే ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి ఇక హెవీగా ఇక మా మీద ఫోకస్ పెట్టారు వాళ్ళు ప్రతి మినిట్. ఏం లేదు మేడం. ఇగో ఆ పిల్లవాడు శిల్ప ఇంట్లో పని చేస్తాను. ఎంతో అంతో రూపాయలు పడతాయి. మొన్న 25 కిలోలు బియ్యం నేనే తీసుకొచ్చేసిన. ఏది లేకుండా మళ్ళీ నేనే చదువుతా. ఇక అన్న పిల్లలు కాబట్టి ఇక మళ్ళీ మనం ఏం చేయలేము. మళ్ళీ దీనికి భర్త లేదు. తండ్రి చనిపోయింది. తల్లి మంచిదైనా ఏదో పట్టుకొని వెళ్తా అంటే అదన్నా చేద్దామంటే అది లేదు. ఆమె సాయంకాలం అయితే ఇంత రాదు. ఆమెతో అదో బాధ. అందుకని ఆమె తాగుతుంది తింటుంది అది వేరే. వీళ్ళు కొట్టడం వీళ్ళు దౌర్జన్యం చేయొద్దు కదా. అది వాళ్ళ ఇష్టం. ఆమె పెద్ద మనిషి. అది వేరే. వీళ్ళు వచ్చి ఎందుకు ఈమెను కొట్టవలసిన అవసరం ఏముంది? అదే కదమ్మా వచ్చేది. మరి వీళ్ళు ఎవరితో లొల్లీలు పెట్టుకుంటారు. చేస్తారు. కరెంటు లేకుండానే మనం తెలిసి అదొకటి ఇదొకటి అన్ని చేయించిన నేను బోర్లు గీళ్ళు అన్ని తెచ్చి. ఏదో పిల్లలు ఉంటారు అని చెప్పి వీళ్ళని పవర్ అడిగి పెట్టుకుంటే అది కడి చేయించింది. పోనీ ఎట్లా పోనీ సపరేకుండా నేనే పైసలు పెడతారా అని చెప్పి 4,000 పంపమంటే మా అన్న బిడ్డ అన్న సరే బాబాయ్ వచ్చేది నెల పెడదామని సపరేట్ ఆగినాం. అది ఆగే ఉంది అట్లనే. పంపు కనెక్షన్ లేదు. పాపం అమ్మాయి వాళ్ళకి లేనప్పుడు వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చారా. వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు. నువ్వు ఇవ్వతి నువ్వు ఇయ్యనికి పైపులు వాళ్ళకి కొట్టడం కరెంట్ తీగలు వీకులు అయినా మొత్తం దాదాగిరి. నేను ఆ రోజు బాబాయ్ దగ్గర అయితే బాబాయ్ ఉరికొచ్చి అడిగితే బాబాయ్ కూడా ఘోరంగా అడగనికి దాందా జాగా అంటాను. మా అన్న 30 సంవత్సరాలు చేసి నాన్న 30 సంవత్సరాలు చేసింది మేడం. ఈయనే ముందర కోటలు ఉండే ఈ జాగా మాకు కొంచెం ఆపుకున్నాం. అప్పుడు నాటి కాలంలో ఆపినందుకు ఇలా మిగిలింది. నేను అన్నయ్య చనిపోయినాక ఇలా గట్టించిన. ఎందుకంటే ఎక్కడ పోతారు మళ్ళా పల్లెటూరు పెత్తూరులో ఏం పోతారు అని చెప్పి ఇది నేను అంత దగ్గర ముందర పడి అంతా చేసుకొచ్చి ఇంత చేస్తే ఇగో ఇప్పుడు చనిపోయిందని ఇది వచ్చింది. వచ్చిన తర్వాత ఇక మొన్నటి దాకా ఇక గోరిగానే ఉండే. ఇక 2 నెలలు అవుతుంది. 2 నెలలు ఇది 3వ నెల మీద వచ్చినాక బాబాయ్ ఎట్లా అంటే కరెంట్ అది ఒకటి ఇది ఒకటి చదువుకుంటూ వచ్చాను. ఇక నేను ఇక అట్లా జరుగుతాను. నేను ఏంటంటే ఇక మాట ఉన్నది నడుపుతాను మేడం. మాట ఉన్నది నడుపుతాను. మాట కాదు వాడి కులం అనేది తిడతాను. కులం పేరుతో అది అని తిడతాను. మనకు మాటలు రావాలి కానీ వాళ్ళ కులం అది. మీకు రాదా మాటలు? అంతే ఎందుకు రావాలి? మనం ఎందుకు మేడం గొడవలు పెట్టుకుంటే వచ్చేది ఏముంది మనకు అని చెప్పి సపరేట్. వాళ్ళ ఇంటి ముందు కూడా పోవద్దు అంటారు కదా. ఎదురింటికి కూడా పోవద్దంట కదా. ఎవరింటికి పోవద్దు అయినా మరి పైపులు అవన్నీ వాళ్ళకి కొట్టింది కదా. చూద్దాం అవన్నీ కూడా పోయి చూద్దాం.